అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మన గెస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకులు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు రవికిరణ్ శర్మ గురువు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, ముందుగా మీకు అలాగే మా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ కూడా ఆ దేవి అనుగ్రహం కలగాలి, కొత్త సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో ఉగాది నుంచి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? వృషభ రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి కూడా అనుకూలతలు ఉన్నాయి. జన్మంలో గురుడు ఉన్నాడు. ఆ గురుడు వల్ల, జన్మ గురుడు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సప్తమంలో శని సంచారం వల్ల, సప్తమ శని సంచారం వల్ల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించవలసి వస్తుంది. వీళ్ళకి ఆదాయం చూసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజం 7, అవమానం 3గా పరిగణించబడుతోంది. అయితే ఈ రాశిలో జన్మగురుడు వల్ల చదువుకునే విద్యార్థులకి కొంచెం విద్యాబుద్ధుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే చదువు విషయంలో మంచి గురువు గారి దగ్గర పడినట్టయితే జన్మగురుడు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి గురువు గారిని ఎంచుకుని మంచి స్టడీ సెంటర్ మంచిది ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు విజయం సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే విద్యాబుద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ గురువు గారిని ఎంచుకునే విషయంలోనే కాదు, చదువు విషయంలో కూడా జ్ఞాపక శక్తి, అది గురుడు జన్మంలో ఉంటే స్వస్థానంలో ఉండడం వల్ల, వృషభంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క చదువు మీద దృష్టి అది బాగుండి, జ్ఞాపక శక్తి బాగుండి చదువుకునే పిల్లలు మంచి చదువులు చదవడం, మంచి ర్యాంకులో పాస్ అవ్వడం అని అనుకున్న చదువులు సాధించగలుగుతూ ఉంటారు. అట్లాగే ఉద్యోగపరంగా గురుడు జన్మల్లో ఉండడం వల్ల, జన్మ గురుడు వల్ల అనుకూలతలు ఉన్నాయి. మంచి ఉద్యోగాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు ప్రతి దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వడము, వాళ్ళు అనుకున్న ఉద్యోగం, అంటే అనుకున్న ఉద్యోగం మేము అనుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎందువల్ల అంటే వాళ్ళు అనుకోకుండా వేరే దానికి అప్లై చేస్తూ ఉంటారు. వల్ల ఏముంది, ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, ఇది చేద్దాం అని అప్లై చేస్తుంటారు. అట్లా కాకుండా మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో ఆ టార్గెట్ ఉద్యోగం రీచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గురుడు అనుకూలతగా ఉన్నారు కాబట్టి మంచి ఉద్యోగం సాధించడము. అట్లాగే వివాహ విషయంలో కూడా జన్మగురుడు వల్ల వివాహ అనుకూలతలు ఏర్పడటము, మంచి సంబంధాలు రావటము. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం, వివాహ విషయం. చాలా దాంపత్యంలో ఈ రోజుల్లో చెప్పాలంటే గ్రహ అనుకూలత లేకపోతే ఎక్కువ విడిపోవటము, ఇబ్బందులు కలగడము, కోర్టు కేసులు, హడావుళ్ళు ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. అట్లా జరగకుండా ఉండాలి అంటే గ్రహస్థితి పరిష్కారం చేసుకోవాలి. అంటే ఇద్దరు జాతక పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టి చూసుకోవాలి. కాబట్టి ఈ రాశి వారికి వివాహ విషయంలో గ్రహానుకూలత ఉంది కాబట్టి మంచి సంబంధం రావటము, వచ్చే సంబంధాలు మంచిగా. ఎందుకంటే శుక్రుడు వివాహకారకుడు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు వల్ల అన్యోన్యత, ఒకరికి ప్రేమ అభిమానం కలగడం అన్యోన్యత విషయంలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వివాహ విషయం, దాంపత్య విషయం అన్యోన్యతగా ఉంటుంది ఈ రాశి వారికి. అట్లాగే సంతాన విషయంలో కూడా మంచి విశేషమైన వార్తలు వినడం జరుగుతుంది. ఎందువల్ల అంటే శుక్రుడు అన్యోన్యత కారకుడు కాబట్టి అన్యోన్యత ఎప్పుడైతే ఉంటుందో సంతానం కూడా ముందుగా వస్తుంది. కాబట్టి అటువంటి సత్సంతానం, మంచి సంతానం ఎక్కువ. శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల అమ్మవారు శుక్రుడికి అధిపతి, అధిష్టాన దేవత కాబట్టి అమ్మవారి వల్ల ఆడపిల్ల సంతానం పుడుతుంది ఎక్కువగా. అందువల్ల ఆడపిల్ల సంతానం పుట్టే అవకాశం ఈ రాశి వారికి ఒక 60% వరకు స్త్రీ సంతాన యోగం ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరంలో ఈ రాశిలో ఉండేవారికి. అట్లాగే వ్యవసాయ విషయం చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి అవ్వటం వల్ల, శుక్రుడు రాజ్యాధిపతి, భోగభాగ్య ఐశ్వర్యాధిపతి శుక్రుడు అవటం వల్ల, శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా వ్యవసాయం పంట కూడా అనుకూలంగా మంచి పంటలు పండి చక్కగా చేతికి అందుకు రావడం అది జరుగుతుంది. పంటల విషయంలో కూడా అనుకూలతలు ఉన్నాయి ఈ రాశి వారికి. స్టాక్ మార్కెట్ వ్యవహారంలో కూడా శుక్రుడు అనుకూలతంగా ఉన్నాడు కాబట్టి భోగభాగ్యాలు సంపాదించాలంటే శుక్రుడు కారకుడు కాబట్టి ఖచ్చితంగా షేర్లలో వీళ్ళు అనుకున్న షేర్లు సాధించడము, షేర్లు పెరగడము ఇట్లాంటివన్నీ జరిగి తీరుతాయి. అందువల్ల స్టాక్ మార్కెట్ వ్యవహారంలో కూడా వీళ్ళు లాభాలు పొందుతారు. అట్లాగే భూ వ్యవహార కారకుడు రియల్ ఎస్టేట్ రంగం కూడా అనుకూలతగా ఉంటుంది. ఎందువల్ల అంటే శుక్రుని అనుకూలత వల్ల ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న యోగాలు అవి ఉంటాయి. అందువల్ల రియల్ ఎస్టేట్ రంగంలో కూడా విజయకేతనం ఎగరవేయటం అనేది జరుగుతుంది. చక్కగా క్రయ విక్రయాలు చేయటము, భూములు అమ్మటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కొనవలసిన వారు ఎవరైనా ఏదైనా ఇల్లు కొనాలి అనుకునేవారు, స్థలం కొనాలనుకునేవారు ఈ రాశిలో ఉండేవారు ఖచ్చితంగా కొని తీరుతారు. ఇంకా చెప్పాలి అనుకుంటే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది. ఎందుకంటే భోగ భాగ్య ఐశ్వర్యాలు అవన్నీ అనుభవించాలి అంటే ఈ యొక్క వ్యాపార పరంగా ఎటువంటి రస వ్యాపారాలు అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా అభివృద్ధిలో ఉంటూ ఉంటాయి. ఎక్కువ
ఎందుకంటే శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు అవన్నీ ఉంటాయి. అంటే తెలుపు అంటే పత్తి పంట ఇట్లాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే వరి ధాన్యం పంట, ఎర్ర ధాన్యాలు ఎక్కువ అభివృద్ధిలో ఉండడం, వ్యవసాయ పరంగా 2 పంటలు కూడా అనుకూలతలు ఉన్నాయి ఈ రాశి వారికి. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొన్ని ఇక్కట్లు వస్తాయి. ఎందువల్ల అంటే సప్తమంలో శని సంచారం వల్ల కొంచెం ఆరోగ్య ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆ విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు వహించి తగిన పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శని అనుకూలత వల్ల ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఈ రాశి వారికి. కొంచెం జాగ్రత్తలు వహించడం మంచిది. అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే జన్మ గురుడు సప్తమ శని వల్ల ఈ రాశి వారికి ఇబ్బందులు అయితే ఉన్నాయి. అలాగే కోర్టు వ్యవహారాల వారికి కూడా కొన్ని అనుకూలతలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు చాలామంది కోర్టులో కేసులండి ఇబ్బందులండి అంటూ ఉంటారు. అందువల్ల అటువంటి వ్యవహారాలు ఉండేవారికి కూడా అనుకూలతలు ఉన్నాయి. రాజకీయ పరంగా చూసుకున్న శుక్రుడు రాజ్యాధిపతి అవ్వడం వల్ల ఎవరైతే ఈ వృషభ రాశిలో ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ నామినేట్ చేసేవాళ్ళు, కింద పదవుల్లో నామినేట్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కువగా విజయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందువల్ల అంటే శుక్రుడు రాజ్యాధిపతి. రాజ్యంలో ఒక పదవి సాధించాలంటే శుక్రుడు అనుకూలత ఉంటేనే రాజకీయంలోకి వెళ్తారు. శుక్రుడు అనుకూలత ఉంటేనే సినీ రంగంలో అడుగు పెడతారు. అందువల్ల సినీ పరిశ్రమలో ఉండేవారు కూడా చక్కటి అనుకూలతలు ఉన్నాయి. ఇది ఎవరైతే సినిమాలో నటిస్తున్నారో చిన్న చిన్న సీరియల్స్ వాటిలో నటించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చక్కటి అనుకూల యోగాలు అయితే ఉన్నాయి సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి యొక్క గురు శని జన్మంలో గురుడు వల్ల సప్తమ శని వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందువల్ల గురువార నియమాలు శనివార నియమాలు పాటించడము, గురుడికి జపం చేయించి శనగలు దానం ఇవ్వటము, అట్లాగే శనికి జపం చేయించి నువ్వులు దానం ఇవ్వటము, ఇట్లా పరిహారాలు చేసుకోవటము, అలాగే దత్తాత్రేయ కవచం పారాయణ చేయటము, ఇవి చేయటం ద్వారా యొక్క సమస్య నుంచి బయటపడి ఈ రాశివారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల్లో ఉంటారని తెలియజేస్తున్నారు.